సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ఇవాళ నాకు తెలిసి బాగా బ్లష్ అయిపోయి ఉంటాను, ఎందుకంటే మనకు బాగా ఇష్టమైన వాళ్ళు, మనల్ని బాగా నవ్వించే వాళ్ళు, మన మంచి కోరుకునే వాళ్ళు, మన అనుకునే వాళ్ళు, మన గురించి ఎప్పుడు ఆలోచించే వాళ్ళు మన పక్కన ఉంటే నిజంగా ఎంత హ్యాపీగా ఉంటుందో అంత హ్యాపీగా ఉంటుందో ఆ వ్యక్తి పక్కన ఉంటే. అంటే నాట్ ఓన్లీ నాకు, అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా నీలో టాలెంట్ ఉంది, నువ్వు డెఫినెట్గా ఒక స్థాయికి వస్తావు, గో హెడ్, ఏదైనా నేను ఉంటాను వెనక అని చాలా మందికి భరోసా ఇచ్చి ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ డైరెక్టర్స్, టాప్ హీరోస్, టాప్ ప్రొడ్యూసర్స్ అని చెప్పుకునే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక గాడ్ ఫాదర్ అనమాట. ఆ గాడ్ ఫాదర్ ఎవరో కాదు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు. గాడ్ బ్లెస్ యు. చాలా మంది ఆయన్ని డాడీ అని పిలుస్తారు, ఎందుకంటే నిజంగా ఒక తండ్రి మన జీవితం గురించి ఎంత అద్భుతంగా ఆలోచిస్తారో అదే విధంగా ఇండస్ట్రీలో చాలా మంది పిల్లల భవిష్యత్ బాగుండాలని ఆలోచిస్తారు కాబట్టి చాలా మంది డాడీ అంటారు. అనిల్ రావుపూడి గారు కూడా డాడీ అంటారు. నేను కూడా అదే, మీరు కూడా అట్టగా ఉంటారు నాతో. అవును, మీరందరూ కూడా నాతో అంతే ప్రేమ ప్రదర్శిస్తారు కాబట్టి నాకు వల్లమాలని ప్రేమ అంతే. సో ఎంత ఎత్తు ఎదిగినా కానీ ఒదిగి ఉండటం ఆయనకున్న గొప్ప క్వాలిటీ ఏంటంటే అది ఒక్కటే అనమాట. నేను చాలా మంది నా అన్ని కార్లలో ఎక్కారు, ఫస్ట్ టైం మళ్ళీ ఇంకొక కారు కొన్న తర్వాత డాడీ ఫస్ట్ ఎక్కారు. డాడీ గాడ్ బ్లెస్ యు. నువ్వు ఇంకా ఇలాంటి కార్లు ఎన్నో కొనాలి. థ్యాంక్ యూ డాడీ. అది దట్ ఈస్ వాట్ ఐ ఫీల్. థ్యాంక్ యూ సో మచ్. గర్వం అదే కదా, మీ కార్లు ఎక్కుతుంటే నేనే కొని మీకు ఇచ్చినంత హ్యాపీ నాకు. థ్యాంక్ యూ డాడీ. సో దాదాపు 290 మూవీస్, 95% సక్సెస్ రేట్ ఉన్న ద వన్ అండ్ ఓన్లీ హీరో. ఎవరికి ఉంటుంది అట్లా? సో బడ్జెట్లు తక్కువ వల్ల, అంతేనా? మేకింగ్ బడ్జెట్ తక్కువ వల్ల మనకి ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ ని మనం ఎక్కువ చవి చూడాల. అంటే ఎంత ఆడింది అనేది ఆ సినిమాలను బట్టి ఉంటుంది. బట్ ఆడినంత వరకు మాత్రం మనకి ఎప్పుడు ఎక్కడ తక్కువ పడాల. చాలా హ్యాపీ నిజంగానే. ప్రొడ్యూసర్స్ హ్యాపీ, డైరెక్టర్స్ కూడా హ్యాపీ, ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళకి. నాతో ఎంతమంది కొత్త వాళ్ళు డైరెక్టర్లు, కొత్త వాళ్ళు యాక్టర్స్, హీరోయిన్స్, ప్రొడ్యూసర్స్ కొత్త వాళ్ళు, అందరితో చేయటం నిజంగా మన అదృష్టం. నిజంగా అట్లా కుదరటం నాకు కూడా ఇష్టం, కొత్త కొత్త వాళ్ళతో చేయటం. ఇవాళ షష్టి పూర్తి వరకు కూడా కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్. అండ్ ఇంకొకటి చెప్పాలంటే తెలుగు చలనచిత్ర సీమకి సరికొత్త కామెడీని పరిచయం చేసింది కూడా మీరే డాడీ. కామెడీ అని అంటానికి లేదు, మన పరంగా చెప్పాలి అంటే వాళ్ళకి తెలుసు, చూసిన వాళ్ళే కదా వాళ్ళంతా. కామెడీని హీరోలో కామెడీని పెట్టాం. అవును, మన కోసం తెచ్చుకున్నాం. తెలుసుగా మీ అందరికీ రామారావు వల్ల, ఎన్టీ రామారావు వల్ల మీరెందుకు పనికి వస్తారు? మేమైతే దేవుడు వేషాలు వేస్తాం, నాగేశ్వరరావు అయితే సోషల్ వేషాలు వేస్తారు, డిష్యూమ్ తమ్ముడు కృష్ణ గారు చేస్తాడు, అమ్మాయిలతోటి ఇంకా ఒక అమ్మాయి కాకుండా రొమాన్స్ అంటే తమ్ముడు సోమన్ బాబు చేస్తాడు. మీరెందుకు పనికి వస్తారు అంటే మనకి మనంగా అవును అనుకుని దేవుడు మనకు చూపించిన దోవ కామెడీ ఎందుకు హీరో కాదు, అది మనం ఆ విధంగా తెచ్చుకున్నది. కానీ మీరు అది టచ్ చేసిన తర్వాత స్టార్ హీరోలు కూడా కామెడీ చేయకపోతే కష్టం, ఘటానా చేయలేము ఇండస్ట్రీలో అని ఒక హీరోలు అందరూ కూడా అది ట్రై చేశారు. నిజంగా అది గొప్ప విషయం. నిజంగా ఇలాంటి ఒక యాక్టరు, ఇన్ని సినిమాలు, ఇన్ని అవార్డ్స్, ఇలాంటి క్యారెక్టర్స్ ఏంటంటే అబ్బాయి ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను. నాకు అవార్డ్స్ కూడా ఏది మనం తీసిన బడ్జెట్లకి మన డబ్బులు రావటమే కాకుండా మనకు అవార్డ్స్ కూడా రావడానికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? మన జీవితానికి దగ్గరగా ఉన్నటువంటి క్యారెక్టర్. నేను వేసిన క్యారెక్టర్స్ ఏవి కూడా 10 మందిని కొట్టేసి హీరో అట్లా కాదు. లేడీస్ టైలర్ దగ్గర నుంచి ఇవాళ షష్టిపూర్తి వరకు కూడా జీవితానికి ముడిపడినటువంటి కథలు. నా క్యారెక్టర్స్ అన్నీ లేడీస్ టైలర్ హీరోనా సన్నాసాడు, బద్దకిష్టు, ఎలా మంచివాడు అయ్యాడు, అప్పులప్పరం మంచాడు, సన్నాసి అప్పులు తీసుకుని ఆడే మంచాడండి చేశాడు, ఏప్రిల్లో పెడతాడు, నోరు తెరిస్తే అబద్ధం. అయినా మన అదృష్టం మీ అందరి ఇళ్లలోనూ ఒక మనిషిని ఎందుకు అయ్యాను అని అంటే గనక అలాంటి వాడు ఆ సినిమాల్లో ఆ రాజేంద్ర ప్రసాద్ లాంటి వాడు ఆఖరికి ఆ నలుగురిలో ఆయన కూడా మీ ఇంట్లోనో మీ ఇంటి పక్కనో మీ మామయ్యో బాబాయో ఎవరో కూడా ఉంటారు అలాగే. అందువల్ల మన క్యారెక్టర్లు మీ అందరితో లింక్ అయిపోయింది.